డిఎస్ఓ సెట్టింగ్ చేసే ముందు మీరు ఏమేమి తెలుసుకోవాలనేది మీకు చెప్తాను, మీరు వినండి. ఇక్కడ ఛానల్ 1 ఛానల్ 2 అంటారు దీనిని. ఇది వోల్టేజ్ డివిజన్ అంటారు, ఇది వోల్టేజ్ డివిజన్ అంటారు, ఇది సెకండ్స్ డివిజన్ అంటారు, ఇది మల్టీపర్పస్ అంటారు. అంటే ఇది మీకు సెట్టింగ్లో అర్థమవుతుంది. ఇది కూడా ఇది ఇవి మీకు సెట్టింగ్లో అర్థమవుతాయి. ఇక్కడ ఈ బటన్స్ తోని కూడా మీకు సెట్టింగ్లో అర్థమవుతాయి. ప్రస్తుతానికి డిఎస్ఓని ఆన్ చేసుకోవాలి. మనది ఈ మోడల్ డిఎస్ఓ, ఇది ఇక్కడ ఈ మోడల్ కనిపిస్తుంది కదా, ఆ మోడల్ డిఎస్ఓ. ఇప్పుడు మీకు డిఎస్ఓ ఆన్ అయింది. డిఎస్ఓ ఆన్ అవ్వడం వల్ల ఇప్పుడు మీరు ఏమేమి చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఈ బటన్ యూటిలిటీ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత యూటిలిటీ ఇక్కడ F2 నొక్కాలి. F2 నొక్కిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ వస్తుంది, ఇంగ్లీషా చైనానా ఏదైనా కానీ మీకు ఈ లాంగ్వేజ్ వస్తుంది. ఇది మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఏదైనా ఇప్పుడు చైనా లాంగ్వేజ్ లేదనుకో, మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ F2 ఉంది కదా, ఈ F2ని డబల్ ఇలా స్టెప్ బై స్టెప్ నొక్కుంటూ పోవాలి. ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మీకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇది మల్టీపర్పస్ గురించి చెప్తా అని చెప్పాను కదా, మల్టీపర్పస్ గురించి ఇది ఇక్కడ సెలెక్ట్ ఒకటి ఉంటుంది, ఇది కంట్రోల్ డివిజన్ ఒకటి ఉంటుంది. దీన్ని లోనికి ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏముంది, ఇక్కడ సిస్టమ్ కాన్ఫిగరేషన్, ఏది సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ని F1 నొక్కాలి. F1 నొక్కిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ వర్షన్ క్లియర్ ఇన్ఫో, మీరు ఇంతకుముందు ఏమైనా డిఎస్ఓ సెట్టింగ్ చేసుకుని ఉంటే క్లియర్ ఇన్ఫోని కొట్టినానుకో క్లియర్ అయిపోద్ది. ఓకేనా. ఈ వర్షన్ అనేది కదా, ఈ డిఎస్ఓ మనం సిస్టంలో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ వర్షన్ ఏ వర్షన్ మీద నడుస్తుందని చూపిస్తుంది. మనకు సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ కావాలి. ఇప్పుడు ఇది మీరు ఏం టచ్ చేయకూడదు. అలాగే ఇప్పుడు సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ని నొక్కాలి. F1 నొక్కిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది కదా, రిమూవ్ ఆల్ కనెక్షన్స్ ఫర్ ఇన్పుట్స్. అంటే మీరు ఈ డిఎస్ఓకి ఏమైనా కేబుల్స్ కనెక్ట్ చేసినారా అంటే వాడుకోవడానికి ఆ కేబుల్స్ అన్ని రిమూవ్ చేయాలి. అంటే ఆ కేబుల్స్ అంటే ఇవి 1, 2 ఛానల్వి రిమూవ్ చేయాలి. అలాగే ప్రెస్ మెనూ బటన్ టు ఎగ్జిట్ అన్నాడు. అంటే మీకు అవసరం లేదనుకుంటే ఈ మెనూ బటన్ని నొక్కండి, ఎగ్జిట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. మనకు సెలెక్షన్ చేసుకోవాలి కదా, ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తున్నా, లోనికి ఇలా ప్రెస్ చేయాలి. ఓకేనా. ఇలా ప్రెస్ చేసిన అది సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అనేది 1 minute పట్టచ్చు, 2 minutes పట్టచ్చు, లేదా 4 minutes పట్టచ్చు. ఆ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అనేది జరగడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా, సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఈ లైన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. దాన్ని ప్రాసెస్ జరుగుతుంది అంటారు. సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ డిఎస్ఓ ఆటోమేటిక్ తీసుకుంటుంది. అదేంతవరకు మీరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏమీ టచ్ చేయకూడదు.
ఇది సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది. చెప్పాను కదా 1 మినిట్ నుంచి ఎంతైనా పట్టొచ్చు. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఫుల్ ఉంది, ఇక్కడ కర్స్ ఉంది, ఇక్కడ 1x ఉంది. 1x అనేది ఎందుకు, కర్స్ అనేది ఎందుకు, ఏసీ అనేది ఎందుకంటే మన మొబైల్లో డీసీ కదా ఉండేది. ఇక్కడ దీన్ని రొటేట్ చేయాలి. దీన్ని ఇలా తిప్పడం వల్ల ఇక్కడ మనకు సెలెక్ట్ అవుతుంది. మనం డీసీలో సెలెక్ట్ చేసుకునడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఫుల్ అంటే మనకు ఫుల్ అని పెట్టుకున్నా 20 మెగాహెర్ట్జ్ అంటే చాలా వస్తుంది కాబట్టి మనం ఫుల్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఫుల్ పెట్టుకోవాలి. 20 మెగాహెర్ట్జ్ పెట్టుకుంటే 20 మెగాహెర్ట్జ్ వరకు సపోర్ట్ చేస్తుంది. మనకు ఈ డిఎస్ వచ్చేసి 100 మెగాహెర్ట్జ్ వరకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఫుల్ అని పెట్టినాను. ఫుల్ అని పెట్టిన తర్వాత ఇక్కడ కర్స్ ఉంది కదా, ఈ కర్స్లోనే పెట్టాలి. ఇక్కడ 1x ఉంది కదా, ఇక్కడ మీకు 1x కనిపిస్తుంది కదా, ఈ 1xని 10xగా చేసుకోవాలి. ఇక్కడ దీన్ని మళ్ళీ రొటేట్ చేస్తే ఇక్కడ 10xగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 10x ఎందుకంటే ఇక్కడ ఈ కేబుల్ కూడా మనకు ఇది 10xగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇది కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ ఇలా ముందర కంటే 1x, ఒక నిమిషం, ఇది ముందర కంటే 1x, అలాగే ఇది వెనక్కి ఇలా ప్రెస్ చేస్తే 10x అనమాట ఈ కేబుల్. ఓకేనా. ఈ కేబుల్ సెట్టింగ్ అది. ఇక్కడ మనకు డీసీలో కప్లింగ్ అని ఉంది కదా, ఇది కప్లింగ్ అంటారు దీన్ని. ఈ ఆప్షన్కి కప్లింగ్ అంటారు. అలాగే నెక్స్ట్ అంటే F5 నెక్స్ట్ నెక్కాలి. ఇక్కడ మీరు ఆఫ్లోనే పెట్టుకోవాలి, ఆన్లో పెట్టుకోకూడదు. ఓకే, ఇక్కడ యూనిట్ ఉంది కదా, ఇది యాంపియర్లో సెలెక్ట్ చేసుకోవడమా లేదంటే మీరు వోల్టేజ్లో సెలెక్ట్ చేసుకుంటారా అనేది మీ చాయిస్. వోల్టేజ్లో సెలెక్ట్ చేసుకుంటే మొబైల్కి అన్నిటికీ సెట్టింగ్ అవుతుంది. యాంపియర్ పెట్టుకున్నారనుకో బక్ కాయిల్ కానీ విపిహెచ్ కాయిల్ కానీ యాంపియర్ ఎంత క్రియేట్ చేస్తుంది, ఎంత పోతుంది అనేది యాంపియర్లో దీంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వోల్టేజ్ కాబట్టి వోల్టేజ్, అలాగే బ్యాక్, ఇక్కడ మెను. ఇది ఈ ఫస్ట్ సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు రెండో సెట్టింగ్. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ అయితే ఏమి మీరు టచ్ చేయకూడదు. ఆ ఆప్షన్స్ ఏమైనా టచ్ చేస్తే అందరికి ఈ డిస్ప్లేలో ప్రాబ్లం అవుతుంది. మీ ఈ ఆప్షన్స్ అనేది ఏం టచ్ చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ కర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టైం ఉంది కదా, ఈ టైంని ఆఫ్ చేసినారనుకో ఇక్కడ డిస్ప్లే మీద మీకు ఏదైతే ఉందో డిస్ప్లే మీద ఇదల్లా ఇక్కడ ఈ ఆప్షన్ అనేది బంద్ అయిపోయింది కదా, ఈ ఆప్షన్ అనేది బంద్ అవుతుంది. ఇది ఆన్ చేసుకుంటే టైం ఇక్కడ మీకు ఇది వచ్చింది కదా, ఇది రావడం వల్ల మీకు ఇక్కడ మనకు సిగ్నల్స్ ఎలా వస్తుందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి చెకింగ్ మెథడ్లో తెలుసుకుంటారు మీరు. ఇప్పుడైతే ప్రస్తుతానికి డిఎస్ఓ సెట్టింగ్. ఇక్కడ ఎస్ అంటే సెకండ్స్ డివిజనా లేదా హెర్ట్జ్ డివిజన్ అంటే సెకండ్స్ డివిజన్లో పెట్టుకోవాలి. ఇది సెకండ్ డివిజన్ అంటారు. ఇక్కడ సెకండ్స్ది ఎలా ఆపరేటింగ్ చేయాలో నేను చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ ఛానల్ 1 ఛానల్ 2 అని ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఛానల్ 1లోనే ఛానల్ 1లోనే సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి ఛానల్ 1 పెట్టుకుంటా. మీరు ఛానల్ 2 లేదా ఛానల్ 1 అని మీ ఇష్టం. నాకు ఛానల్ 1 కాబట్టి ఛానల్ 1 సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత స్టోరేజ్. ఓకేనా, ఇది స్టోరేజ్. ఈ స్టోరేజ్లో మీకు ఇది ఏం అవసరం ఏం లేదు. ఇది ఏమైతే అవసరం లేదు. ఇక్కడ మీకు స్టోరేజ్ అంటే ఇక్కడ పెన్ డ్రైవ్ కానీ లేదా మీరు ఏదైనా పెట్టుకొని రికార్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ బటన్ నొక్కితే సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత మీరు దాన్ని ల్యాప్టాప్లో కానీ లేదా మొబైల్లో కానీ
ఓటీజీ ద్వారా చూసుకోవచ్చు. అందుకోసం నాకు ఇదేం అవసరం లేదు కాబట్టి ఇది రిటర్న్ వెళ్తున్నా. ఆ తర్వాత ఇక్కడ అక్యురస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ నార్మల్ అనేది పీక్ ఉంది, హై రైజ్ అని ఉంది, యావరేజ్ అని ఉంది. యావరేజ్ అనేది ఇక్కడ మీకు వేవ్స్ వస్తాయి, ఇలా వేవ్స్ వస్తాయి. ఆ వేవ్స్ని ఎలా పెట్టుకోవాలి, మీరు ఈ వేవ్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అనే దానికోసమే ఇవి నేను యావరేజ్లో పెట్టుకుంటున్నా. యావరేజ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆఫ్ ఆన్ అని ఉంది కదా, ఇది మనకు ఏం అవసరం లేదు, ఇది ఆఫ్లోనే ఉండనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిస్క్రో ఉంది అంటే కొంచెం ఇంగ్లీష్లో వీక్ అండి, మీరు సెట్టింగ్ ఒకటి తెలుసుకోండి లేదంటే చదువుకోండి మీ దాంట్లో. ఆ తర్వాత ఇక్కడ ఛానల్ 1 ఛానల్ 2 అని ఉంది కదా, ఇది ఓకే. ఇక్కడ ఆల్ పారా ఉంది కదా, ఆల్ పారా, ఇది పారా అంటే మీకు ఇక్కడ ఆన్ అని చూపిస్తుంది, ఇది పారామీటర్స్. ఓకేనా. ఇక్కడ ఛానల్ 2 బంద్ చేస్తున్నా, నేను ఛానల్ 1 పెట్టుకున్నా. ఇక్కడ మనకు ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇది పారామీటర్స్ అంటారు దాన్ని. దీన్ని మనము డిఎస్ఓకి ముందుకు తీసుకురావాలంటే ఇక్కడ యూజర్ డిఫ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇదైతే ఉంది అక్కడ మనకి లేయర్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ లేయర్ అనేది మూవ్ అవుతుంది, మీరు కావాలంటే చూడండి. లేయర్ అనేది ఇలా మూవ్ అవుతుంది కదా. ఈ హై వోల్టేజ్ వస్తుంది అనేది, ఇది లో వోల్టేజ్ వస్తుంది అనేది, ఇది యాంప్లిఫైయర్ అనేది, ఇది పీక్ టు పీక్ అనేది, ఇది మిడిల్ అనేది. మనకి ఇక్కడ ఏమేమి అవసరమవుతావో మొబైల్ చెకింగ్కి నేను అవి మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాను నేను. ఇక్కడ నాకు ప్రైడ్ ఒకటి సెలెక్ట్ చేసినాను, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత ఫాల్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ హై వోల్టేజ్, ఇది అవసరం లేదు, హై వోల్టేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ పీక్ టు పీక్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు అది సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు డిఎస్ఓలో ఇక్కడ పార్ట్స్ ఇక్కడ ఎంటర్ అవుతాయి. ఇవి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ నొక్కినాం అనుకో, ఇక్కడ మనకు ఇండక్టర్ ఉంది కదా, ఇక్కడ ఇండక్టర్ అనేది ఇది కాయిల్ని చెక్ చేసుకునేది. ఇది ఆన్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఇది ఆఫ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఇది కూడా మనకు అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు రివర్స్ వచ్చి ఇక్కడ ఓకే చేసేస్తున్నాను. మీకు ఓకే చేసిన తర్వాత నేను ఏవైతే పెట్టుకున్నానో అవి ఇక్కడ ఇలా ఫ్రైడ్ ఒకటి, ఫ్రీక్వెన్సీ ఒకటి, ఫాల్స్ ఒకటి, హై ఒకటి, ఇది పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ నొక్కుతున్నా కదా, నెక్స్ట్లో ఏం లేదు, ఇక్కడ ఇండక్టర్ ఉంది, ఆఫ్ పెట్టుకోవాలి. ప్రొవైడ్ చేసుకున్నాక మెనూలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళా కర్స్లోకి వెళ్ళి ఇవన్నీ మనం సెలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు మీకు దీని గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ లైన్స్ అనేది ఉంది కదా, ఈ లైన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడు, పైకి మూవ్ అవుతుంది కదా, ఇక్కడ యారో మార్క్ ఉంటుంది. ఇది నేను ఛానల్ 2 క్లోజ్ చేస్తున్నా, ఛానల్ 2 క్లోజ్ చేసిన ఛానల్ 1 ఉంది. ఇక్కడ యారో మార్క్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇది సెంటర్లో పెట్టుకోవాలి. ఇలా సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఇది అడ్జస్ట్మెంట్. ఇది అంటే ఇక్కడ వేవ్స్ అనేది ఇలా రావాలన్నా దగ్గరికి, లేదా ఇలా ముందు పోవాలన్నా ఇలా వెనక్కి రావాలన్నా అనేది ఇది వచ్చేసి లెవెల్. ఇది కరెక్ట్ లెవెలా లేదా ఇలా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడు, కనిపిస్తుంది కదా, ఇది 0.00 లెవెల్లో పెట్టుకోవడం జరుగుతుంది.
ఓకేనా. ఇప్పుడు ప్రోబ్స్ గురించి తెలుసుకుందాం. ప్రోబ్స్ ఉన్నాయి కదా, దీని ప్రోబ్స్ ఇదో ఇది ప్రోబ్స్. ఈ ప్రోబ్స్కి ఒక నిమిషం, ఈ ప్రోబ్స్కి ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ కూడా మనకు వర్క్ అవుతుంది. ఈ హోల్ ఎందుకు వర్క్ అవుతుందంటే ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఛానల్ 1 కాబట్టి ఛానల్ 1లో పెట్టుకున్నా. ఆడ 10x పెట్టినాం కాబట్టి ఇక్కడ కూడా 10x పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ ప్రోబ్స్ ఇలా కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఇక్కడ వోల్టేజ్ డివిజన్ ఉంది కదా, ఇక్కడ ఈ వోల్టేజ్ డివిజన్ ఉంది కదా, ఈ వోల్టేజ్ డివిజన్ ఇక్కడ 2.00 M ఉంది కదా, ఇది ఈ డివిజన్లతో పని. ఈ డివిజన్ వచ్చేసి ఈ వోల్టేజ్కి డివిజను, ఈ డివిజన్ వచ్చేసి ఇక్కడ సెకండ్స్ డివిజను. ఇప్పుడు వోల్టేజ్ పెంచితే మీకు ఇక్కడ పెరుగుతుంది కదా, ఇక్కడ ఇది ఇలా అంటే ఇలా పెరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్స్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి, ఇది లైన్ కరెక్ట్గా లేదు. దీని అమ్మడ ఒక స్క్రూ డ్రైవర్ తీసి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్క్రూ డ్రైవర్ ద్వారా ఇందాక హోల్ చూపించాను కదా, ఇక్కడ ఈ హోల్లో ఇంజెక్ట్ చేసి ఒక నిమిషం ఇంజెక్ట్ చేసి ఇలా మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ ఈ బాగా ఈ లైన్లో చూడండి, ఇక్కడ ఈ లైన్ కిందకు ఉంది, ఇలా దాన్ని సరి చేసుకోవాలి. మీరు ఎక్కువ గట్టిగా తిప్పకూడదు, లోన లాక్లు ఉంటాయి. లాక్ ఇరిగిపోయిందంటే ప్రోబ్స్ పనిచేయదు. ఇలా కరెక్ట్గా లెవెల్ పెట్టుకున్నాలా. నిమిషం, ఇక్కడ ఇది కొంచెం పైకి పోయింది, ఇక కిందికి జరుపుకుంటే ఇది ప్రోబ్స్ సెలెక్షన్ అన్నమాట. ఇది ప్రోబ్స్ సెలెక్షన్ అయితే కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేకుంటే మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూపించలేదు. ఇది మనకు 100 MHz అని చెప్పినాం కదా, ఈ 100 MHz అనేది మనకు మొబైల్లో ఎక్కువ ఉండదు. మొబైల్ క్రిస్టల్ వచ్చేసి 26 MHz, 18 MHz, 38 MHz మాత్రమే ఉంటాయి. బీబీ క్లాక్ ఒకటి, ఓకేనా, స్లీప్ క్లాక్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఎక్సో RF క్లాక్ ఒకటి మాత్రమే మనకు ఉంటుంది. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వోల్టేజ్ పెంచకొద్దీ తగ్గించకొద్దీ ఇలా తగ్గుతూ ఉంటుంది. ఈ డివైజ్కి ఇది వోల్టేజ్ డివైజ్ అంటారు కదా, ఇక్కడ ఈ వోల్టేజ్ ఉంది కదా, ఈ వోల్టేజ్ని 1 వోల్టేజ్గా నేను పెట్టుకున్నా. ఇక్కడ 10x పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఎలా చెప్పాలంటే మీరు ఒకటే చెప్తా, రెండోది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ ఉంది, ఓకేనా. ఇక్కడ నుంచి ఇడుకొక లైను, వీటి నుంచి ఇడుకొక లైను, వీటి నుంచి ఇడుకొక లైను, ఇడుకొక లైన్ ఉంది. ఇలా లైన్స్ ఉన్నాయి కదా. ఈ వోల్టేజ్ 1 వోల్టేజ్ అయితే ఈ నుంచి ఇడుకు 1 వోల్టేజ్, వీటి నుంచి ఇడికి 2 వోల్టేజ్, వీటి నుంచి ఇడికి 3 వోల్టేజ్, వీటి నుంచి ఈడికి 4 వోల్టేజ్, వీటి నుంచి 1, 2, 3, 4 వోల్టేజ్ దాకా కవర్ చేస్తుంది. ఈ లైను మీకు ఏమని చూపిస్తుంది అంటే, మీరు మొబైల్తో ఏమైనా టెస్టింగ్ చేసినప్పుడు ఆ వోల్టేజ్ ఎంత తీసుకుంటుంది అని మీరు గ్రహించాలి అంటే ఇక్కడ ఈ డబ్బాలని మీరు మెజర్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ డబ్బాలు ఏవైతే ఉన్నావో ఈ డబ్బాలలోనే వోల్టేజ్ని మనం కొలుచుకోగలుగుతాం. ఇక్కడ మీరు పెట్టుకునే దాన్ని వోల్టేజ్ అంటారు. అలాగే ఈ డబ్బాలలో ఈ ప్రోబ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోబ్స్ని పైకి ఎలా ఫ్రీక్వెన్సీ వస్తుంది అనేది దాన్ని పట్టే
మీరు ఆ డబ్బాలలో ఎంత వోల్టేజ్ వస్తుందని మీరు తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ సెకండ్ డివిజన్ అని చెప్పాను కదా, ఇక్కడ సెకండ్ డివిజన్ అనేది ఇది ఉంది కదా, ఇది సెకండ్ డివిజన్. ఇది సెకండ్స్లో కొలుచుకుంటావా లేదంటే స్పీడ్లో కొలుచుకుంటావా నీ చాయిస్. అది ఇక్కడ ఆ సెకండ్స్తోనే మనం కొలచాల్సిన అవసరం వస్తుంది డిఎస్ఓతోని. ఆ సెకండ్స్ కన్నా మీరు కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోకుండా పెట్టుకున్నారనుకో డిఎస్ఓ అనేది మీకు కరెక్ట్గా చూపించదు. పల్స్ కానీ క్లాక్ సిగ్నల్స్ కానీ ఏదైనా మీరు ఏమేమి చెక్ చేస్తారు, ప్రస్తుతానికైతే క్రిస్టల్ ఒకటి చెక్ చేస్తారు, ఓకేనా. క్రిస్టల్ ఒకటి, అలాగే ఆర్ఎఫ్ఎఫ్ క్లాక్ ఒకటి, బీబీ క్లాక్ ఒకటి, స్లీప్ క్లాక్ ఒకటి, ఇంకా ఐ2సి లైన్స్ ఇవల్ల చెక్ చేసుకోవడం జరుగుతుంది దీనికి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఇలా సెకండ్స్ లాగా ఇలా వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకు కనబడదు కదా, ఇప్పుడు ఇలా స్పీడ్ ఉంది, ఇది 10 minutesలో స్పీడ్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇలా ఫుల్గా వచ్చిందనుకో పల్స్ అనేది కరెక్ట్గా వస్తుందో లేనా తెలియదు, అంటే లైన్ అప్ అండ్ డౌన్ వస్తుందో లేనా తెలియదు. అందుకోసమే మీరు తగ్గించుకున్నారనుకో ఇక్కడ ఈ లైన్స్ ప్రకారం ఎక్కడెక్కడ ఏం పోతుంది అనేది ఒకవేళ పెరుగుతుందో తగ్గుతుందని తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రోప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ ప్రోప్స్ పైది ఆస్కోలేటర్, కిందది గ్రౌండ్, ఈ రెండు కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ 1 మెగాహెర్ట్జ్ రావాలి. 1 కిలో మెగాహెర్ట్జ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీలో 1 కిలో హెర్ట్జ్ అని చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రైడ్ అనేది ఒకటి వస్తుంది, ఇక్కడ హై వోల్టేజ్ అనేది ఒకటి వస్తుంది, ఇక్కడ పీక్ టు పీక్. అంటే ఇక్కడ మీకు ఏదైనా కానీ దీనికి 3.7 వోల్ట్ 3.0 వోల్టేజ్ దీనికి వస్తుంది. ఇదో ఇప్పుడు ఇక్కడ ప్రోబ్స్ తీసేసినాం కదా, ఈ ప్రోబ్స్కి 3.0 వోల్టేజ్ వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా, ఇది మళ్ళా ఇలా జరగడం అవుతుంది. ఇక్కడ 1 కిలో హెర్ట్జ్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకా ఏముంది, X DC ఓకే. ఇక్కడ ఇవల్ల మన ఆప్షన్కి సెలెక్షన్ ఉంటుంది. మనకు ఇక్కడ సెట్ 0 ఉంది కదా, సెట్ టు 0 ఈ నొక్కినా అనుకో ఈ సెట్ ఉండేదల్లా 0 అయిపోతుంది. మనం ఇప్పుడు ఇందాక సెట్టింగ్ చేసినాం కదా అదలా 0 అవుతుంది, ఓకేనా. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, ఇది డిఫాల్ట్ అనేది మీరు ఏం ప్రెస్ చేయకూడదు, ఇక్కడ ఏం ప్రెస్ చేయకూడదు. మీకు ఛానల్ 1 ఛానల్ 2 ఆఫ్ చేసుకోవాలా ఆన్ చేసుకోవాలా. ఇప్పుడు ఛానల్ 2 ఓపెన్ చేస్తా. ఛానల్ 2 ఓపెన్ చేయగానే ఛానల్ 1 బంద్ చేసిన. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఛానల్ 1లో కేవలం ఛానల్ 1లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ లైన్స్ ఏకంగా కనబడుతుంది. అదే ఛానల్ 2కి పెట్టినా అనుకో అలాగే కనిపిస్తాయి. ఇప్పుడు ఛానల్ 2కి పెడుతున్నా. ఇప్పుడు ఛానల్ 2కి పెట్టిన జరిగింది కదా, ఇక్కడ 1 వోల్టేజ్ అని ఇదే వోల్టేజ్ అనేది అయితే ఇదే ఛానల్ 1కి కానీ ఛానల్ 2కి కానీ ఇది సెకండ్ డివిజన్, ఇది రెండు కలిసి దానికి వస్తుంది. కావాలంటే మీకు చూడండి ఇక్కడ వోల్టేజ్ అనేది పెరగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సెకండ్స్లో మారడం కూడా ఇక్కడ జరుగుతుంది. మీకు ఇక్కడ ఎంత వోల్టేజ్ తగ్గుతుందో అంత దీనికి అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇలా పెట్టుకోవడం కూడా జరుగుతుంది. నేను ఛానల్ 2నే ఎక్కువ లైక్ చేయను, ఛానల్ 1 ఒకటే పెట్టుకుంటా కాబట్టి నాకు
ఓన్లీ వన్నే పెట్టుకుంటా, 4 డిజిట్ అవసరం లేదు మనకు, 4 ఛానల్ అనేది అవసరం లేదు, మీకు 2 ఛానల్ చాలు. ఓకేనా. ఇది ఛానల్ 1 ప్రోప్స్ కాబట్టి కరెక్ట్గా సెట్ అవ్వడం లేదు. అదే ఛానల్ 1కి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా 2 ఉంటాయి. ఇది ఇక్కడ ప్రోప్స్ పెడితే ఇది కూడా దీనిలాగానే పైకి లేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఛానల్ 2 ఆఫ్ చేస్తున్నా, ఛానల్ 2 ఆఫ్ చేసిన. ఇప్పుడు ఛానల్ 1కి కేబుల్ని మళ్ళీ కనెక్ట్ చేసి చూపిస్తాను. చెప్పాను కదా ఇది ఛానల్ 1 కేబుల్ కాబట్టి నాకు ఛానల్ 1ది ఫ్లక్చువేట్ అవ్వడం లేదు. అదే ఛానల్ 2లో పెడితే ఫ్లక్చువేట్ అవుతుంది. ఇవి మీరు ఇవన్నీ మెజర్మెంట్ అనేది చూసుకోవాలి, స్పీడ్ ఎంత అవుతుంది, రైజ్ ఎంత అవుతుంది అని. ఇదో మీకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది, ఈ దీనిలో చూడండి. పోతాం జరుగుతుందా అంటే స్పీడ్ వెళ్ళిపోద్ది, సెకండ్ వ్యవధిలో వెళ్ళిపోతుంది. మనకు స్లోగా వెళ్ళిపోవాలా, మిల్లీ సెకండ్లో వెళ్ళిపోతుంది. మనకు సెకండ్స్లో స్లో మోషన్లో వెళ్ళాలా. ఇది స్లో మోషన్ అన్నమాట, వెళ్ళడం స్లో మోషన్లో వెళ్ళడం జరుగుతుంది. మీకు ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీ మనకు క్లారిటీగా రావాలంటే నీట్గా వెళ్తుంది. ఇది 2.0 సెకండ్స్లో వెళ్తుంది. ఓకేనా. ఇది స్లో మోషన్లో వెళ్తుంది. మనకు స్లో మోషన్ కాకుండా కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే మీకు డిఎస్ 100% ఓకే అయినట్టు ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి ఆటో నొక్కితే దాని సెట్టింగ్ లెక్క అది వెళ్తుంది. ఇక్కడ ఇది ఆటో ఉంది కదా, ఇది ఆటో, దాని సెట్టింగ్ లెక్క అది వెళ్ళింది. ఇక్కడ మీకు స్టాప్ అని ఉంది కదా, రన్ స్టాప్. ఇప్పుడు మీకు ఇలా చూపిస్తా ఒక నిమిషం. ఇప్పుడు ఇది పరిగెడుతుంది కదా, ఆ పరిగెట్టే దాన్ని వాపడం. ఇలా వాపిన తర్వాత ఇక్కడ మీరు ఇలా చూసుకోవచ్చు, ఇది ఫ్లక్చువేట్ అవ్వడం జరగదు. చూడండి కొంచెం డిఫరెంట్ కనబడుతుంది కదా. అందుకే మీకు స్లో మోషన్లో పెట్టుకోవాలి. స్లో మోషన్లో పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. మనం చూసినప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండే, ఈ ఫాస్ట్లో అనేది పల్స్ తొందరగా దొరకదు. ఇప్పుడు రన్ అనేది వాపినా నేను, ఇక్కడ రెడ్ గుర్తు పడింది కదా, అంటే ఈ డిఎస్ఓ ఇందాక పల్స్ పోయింది కదా, ఈ పల్స్ అది స్టాప్ చేసి మనం చెక్ చేసుకోవడానికి అవసరం పడుతుంది అన్నమాట. ఇది ఎంత పోతుంది అని, ఇది వోల్టేజ్ ప్రకారంగా ఇది ఎంత పోతుంది ఎంత అవుతుంది. మనకు పోవడం ఇలా పోయింది కదా, ఇది మొత్తం తగ్గిస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ అని కొడతాను. చూడండి ఇక్కడ మనకు సిగ్నల్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. అదే ఒకవేళ మీరు ఫాస్ట్ పెట్టినారనుకో ఇది ఒక పల్స్ పోతుంది. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా, ఆఫ్ అయింది, రన్లో పడింది కదా. ఇక్కడ ఇక కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది కదా. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చింది కదా, మామూలుగా పెట్టుకుంటే అదే ఇక్కడ స్టాప్ చేసి ఫుల్ పెడతా, పరిగెత్తిస్తా. ఇప్పుడు పరిగెత్తుతుంది కదా, స్టాప్ చేసిన, స్టాప్ చేసి ఈ కర్సర్ని పెడితే ఇలా మనకు వస్తుంది. అందుకే స్లో మోషన్లో పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ స్టాప్ ఓకే వేసేసి ఇక్కడ ఆటో నొక్కేస్తే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది మీకు వస్తుంది. ఇది ఓకేనా. ఇది చెప్పాను కదా, ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, దీన్ని ఇలా 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 అంటే పైకి ముందరికి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఓకేనా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇది ఇది చెప్పాను కదా, ఇది ఇది ఇక్కడ ఇట్లా ముందరకు పంపిస్తుంది, ఇలా ముందరికి ఎంత కావాలని పంపిస్తుంది. మీకు ఇలా జరగడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఒక లైన్ వస్తుంది, ఇక్కడ ఈ బాణం గుర్తుంది కదా, ఇక్కడ ఈ బాణం గుర్తుంది కదా, ఈ బాణం గుర్తు పైన ఉండకూడదు, కరెక్ట్ ఇక్కడ ఏ లైన్ ఉందో ఆ లైన్లోనే ఉండాల. ఓకే. ఇప్పుడు కరెక్ట్ పెట్టినాం మనం, కరెక్ట్ పెడితేనే ఆ లైన్ అనేది మనకు ఇటు వరకు వస్తుంది. ఇప్పుడు
దీంట్లో వోల్టేజ్ మనకు 3.0 ఉందని చెప్పాను కదా, అందుకే బాణం గుర్తు ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఇది ఇప్పుడు దీనికి వోల్టేజ్ ఎంత పోతుందని నేను చెప్తాను. ఈ డబ్బా నుంచి ఇక్కడికి 1 వోల్టేజ్, 2 వోల్టేజ్, 3 వోల్టేజ్, ఇది 3 వోల్టేజ్లా వెళ్తుంది. ఇప్పుడు వోల్టేజ్ పరంగా ఇప్పుడు మ్యాక్సిమం ఇది 2 వోల్టేజ్ ఇక్కడ మారుతుంది చూడండి. ఇది 1 వోల్టేజ్, ఇక్కడ 2 వోల్టేజ్, 5 వోల్టేజ్, 10 వోల్టేజ్, మనకు 20 వోల్టేజ్. ఇది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇదో స్మాల్ చేసినాం కదా చిన్నగా. ఆ తర్వాత 50 వోల్టేజ్, 100 వోల్టేజ్, 200 వోల్టేజ్ దాకా ఉంది. 200 వోల్టేజ్ దాకా అంటే ఈ డబ్బా నుంచి ఈ లైన్కి ఒక 200, ఈ లైన్కి 200, ఈ లైన్కి 200, ఈ లైన్కి 200 అంటే 200, 400, 600, 800 వోల్టేజ్ దాకా ఇది కవర్ చేస్తుంది. 800 వోల్టేజ్ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది మన మొబైల్ చెకింగ్ మెథడ్లో 5 వోల్టేజ్ కన్నా ఎక్కువ అవసరం లేదు. 5 వోల్టేజ్ కన్నా ఎక్కువ అవసరం లేదు. మనకు మ్యాక్సిమం ఇక్కడ 0.5 వోల్టేజ్, ఇది 0.5 వోల్టేజ్. ఇక్కడ ఎంవి ఉంది కదా, ఇక్కడ 1 వోల్టేజ్ పడింది, 1.00 వోల్టేజ్ పడింది. ఇక్కడ 500 ఎంవి అని పడింది. అంటే ఒక వోల్టేజ్లో హాఫ్ వోల్టేజ్ అంటే ఎంత నీకు 1 వోల్టేజ్లో హాఫ్ చేస్తే 0.5 వోల్టేజ్. మనకు 0.5 వోల్టేజ్లో ఇప్పుడు మీకు ఈ రోప్స్ తీసేసా, నాకు మీకు చెప్పడానికి బాగా వస్తుంది, తీసేస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ నుంచి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 0.5 వోల్టేజ్, ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఇడికి 0.5 వోల్టేజ్, మళ్ళీ నుంచి ఇడికి 0.5 వోల్టేజ్, ఇడికి 0.5 వోల్టేజ్, ఇడికి 1 వోల్టేజ్, ఈ నుంచి ఇటుకు 2 వోల్టేజ్. అలాగే ఇక్కడ 0.2 వోల్టేజ్ ఇది, ఓకేనా. ఇక్కడ మళ్ళా 0.1 వోల్టేజ్ ఇది, ఓకేనా. ఇలా మీరు వోల్టేజ్ని ఇక్కడ మరీ మిల్లీ వోల్టేజ్ అంటే కష్టం. మిల్లీ వోల్టేజ్ అనేది మన మొబైల్లో లేదు. లాస్ట్ ఎంత లేదు అనుకున్నా కూడా 0.7 వోల్టేజ్ నుంచి 0.6 వోల్టేజ్, 0.6 వోల్టేజ్ కన్నా ఏది తక్కువ లేదు. 0.6 వోల్టేజ్ ర్యామ్ లైన్కి వెళ్తుంది. మనము 1 వోల్టేజ్లో పెట్టేసుకున్నాం. 1 వోల్టేజ్లో పెట్టేసుకొని కేబుల్ పెట్టేసుకుంటే మనకి ఇక్కడ 1 కిలో హెర్ట్జ్ అనేది చూపించాలి. ఇంకా ఆటో నొక్కితే అది 1 వోల్టేజ్ మీద కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఒకటి చెప్పాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చూడడం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఇలాంటివి ఏమైనా మోస్ట్ వీడియోస్ పెట్టాలంటే నేను ప్రైవేట్గా పెట్టుకుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే పెట్టడానికి నాకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది, సబ్స్క్రైబర్స్ కోసం ఏదో ఒకటి చేయాలని. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు కాబట్టి నేను ప్రైవేట్లో పెట్టుకుంటా. నా ఛానల్ ప్రైవేట్ మోడ్లో పెట్టుకుంటా. ప్రైవేట్ మోడ్లో పెట్టుకుంటే నాకు ఒక్కరికి వస్తాయి. అలాగే మా స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి నేను చూపించుకోవడానికి నాకు బాగుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే పబ్లిక్స్లో పెడతా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.